అమ్మ పేరుతో ప్రతిరోజు ఒక మొక్క నాటుతూ రాజశేఖర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రమాదం బారిన పడినా రాజశేఖర్ తన సంకల్పాన్ని వేడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించడం పట్ల ప్రధాని మోదీ రాజశేఖర్ కు అభినందనలు తెలిపారు. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణకు చెందిన కెఎన్ రాజశేఖర్ ను ప్రశంసిస్తూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున రాజశేఖర్ కృషిని కొనియాడారు. ఎంతో చిత్తశుద్ధితో ఎవరి అండదండలు లేకుండా సొంత ఖర్చులతో మొక్కలు నాటుతూ ఆయన చూపుతున్న నిబద్ధత ఆశ్చర్యచకితుల్ని చేస్తుందన్నారు. ఇటీవలే ప్రమాదం బారిన పడినా కూడా రాజశేఖర్ తన సంకల్పాన్ని వేడకుండా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్న రాజశేఖర్ తిరుగులేని సంకల్పంతో ముందుకు సాగుతూ వేలాది మొక్కలు నాటి గుర్తింపు తెచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన కెఎన్ రాజశేఖర్ సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నారు. రాజశేఖర్ తండ్రి పాండు దర్జీ మేకప్ ఆర్టిస్ట్ కాగా మొక్కలు చెట్లపై ఉన్న ఇష్టంతో ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తండ్రి స్ఫూర్తితో 11వ ఏట నుంచే మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్న రాజశేఖర్ ప్రస్తుతం అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టి 25,000కు పైగా మొక్కల్ని నాటి అందరి మన్ననలు అందుకుంటున్నారు. కరోనా సమయంలో 2020 జూలై 1న ప్రకృతి హరిత దీక్ష చేపట్టి అప్పటి నుంచి రోజుకో మొక్క నాటుతూ సెల్ఫీలు దిగుతూ ఇతరుల్లోనూ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ప్రముఖుల జయంతి, పండుగలు, బంధుమిత్రుల పెళ్లిళ్లు, పుట్టినరోజులు ఇలా ప్రత్యేక సందర్భాలలో మొక్కలు పంపిణీ చేస్తూ వాటిని నాటుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. 2020 జూలై 1 నుంచి ఇప్పటి వరకు ఆయన రోజుకో మొక్క చొప్పున 1,500కు పైగా మొక్కలు నాటారు. గత జూన్ 18న ఆయన ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలైన ఆ క్లిష్ట సమయంలోనూ పట్టు వదలకుండా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. 1 కోటి విత్తనాలు చల్లడమే తన తదుపరి లక్ష్యమని, ఇప్పటి వరకు 10 లక్షల విత్తనాలు వెదజల్లానని రాజశేఖర్ తెలిపారు. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ రాజశేఖర్ ను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో తాను చేస్తున్న ప్రకృతి హరిత దీక్ష కార్యక్రమానికి గుర్తింపు వచ్చినట్లయింది.